హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మేము మా దగ్గరలో ఉన్న బీచ్కి వెళ్తున్నాము. బీచ్ చూపిస్తాను చూడండి, కోయేటల్ ఎలా ఉంటుందో. వీళ్ళు మా రూమ్మేట్స్. बताओ आपका नाम? इसका नाम ब्राइट రంజిత్. తనది జమ్మూ కాశ్మీర్, తింది గుజరాత్ తిందేమో నైజీరియా నుంచి వచ్చారు. కోవట్లో అయితే బిల్డింగ్లు అయితే మామూలు లేవు, చాలా బాగున్నాయి చూడడానికి. అయితే మేమైతే ఇప్పుడు బీచ్కి అయితే వెళ్తున్నాము, మేము మా ఫ్రెండ్స్ కలిసి. ఇదైతే ఫుట్బాల్ ఆడుకునే గ్రౌండ్. ఇక్కడ ఫుట్బాల్ అది ఆడుకుంటారు. మా ఫ్రెండ్స్ ఇద్దరు అయితే ఫుట్బాల్ ఆడడానికి అయితే ఉండిపోయారు. ఫుట్బాల్ మేము ముగ్గురం అయితే వెళ్తున్నాము. కోవేటలో రోడ్లు చూడండి, ఎప్పుడు ట్రాఫిక్ గానే ఉంటాయి ఫుల్గా. మేమైతే బీచ్ దగ్గరికి అయితే వచ్చాం. ఇదేనండి బీచ్. ఎవరో చాలా మంది అయితే గేమ్స్ అవి ఆడుకుంటున్నారు. ఇటు నుంచి అయితే బీచ్కి వెళ్ళడానికి లేదు, ఫ్రంట్ నుంచి అయితే అటు నుంచి వే ఉంటుంది, అటు నుంచి వెళ్ళాలి. ఇదైతే ఖాళీ గ్రౌండ్. ఇక్కడ అందరూ ఫుట్బాల్ అన్ని క్రికెట్ గేమ్స్ అన్నీ ఆడుకుంటారు. ఈ టైంలో అయితే చాలా మంది వస్తారు, ఎందుకంటే 5:30కి ఇక్కడ చీకటి అయిపోద్ది. నైట్ టైం కూడా చాలా మంది ఉంటారు. చాలా అంటే చాలా బాగుంటుంది బీచ్. ఇదేనండి బీచ్కి అయితే వచ్చాము. చాలా మంది అయితే ఉన్నారు బీచ్లోని. డైలీ సాయంత్రం బీచ్కి వస్తే చాలా అంటే చాలా బాగుంటుంది. ఈ బీచ్ అయితే మామూలుగా బ్లాక్ నెంబర్ 3 దగ్గర ఉంది. మా రూమ్ నుంచి ఒక 1/2 కిలోమీటర్ వస్తుంది. అక్కడ ఎవరో ఫుట్బాల్ ఆడుకుంటున్నారు. ఫుట్బాల్ అన్ని కంట్రీస్ వాళ్ళే ఇక్కడ ఉంటారు కువైట్లోని. ఎందుకంటే ఈ కంట్రీ పీపుల్స్ కన్నా బయట కంట్రీ పీపుల్సే ఎక్కువ మంది ఉంటారు ఇక్కడ. అక్కడ ఎవరో స్నానాలు చేస్తున్నారు. కానీ మన ఇండియా లాగా బీచ్లోని కెరటాలు రావడం అలాగైతే ఉండదు. బీచ్ కూడా లోతు కూడా ఉండదు. లోతు అయితే చాలా అంటే చాలా తక్కువ ఉంటుంది. అంటే లోపల వరకు కాదు, ఒక కొంచెం దూరం వరకు. ఇక్కడైతే బోటింగ్ అయితే చేస్తున్నారు. కోవేటలో అయితే అలా బోటింగ్ అనేది లీగలే. కోవేటా పీపుల్స్ బోటింగ్ అయితే చేస్తారు. అక్కడ దూరంగా చూడండి, ఒక 4 బోట్లు కనపడుతున్నాయి. ఇక్కడ ఉంది, సైడ్ కూడా ఉన్నాయి చాలా బోట్లు. ఇంకా ఎక్కువ మంది జనం అయితే రాలేదు, కానీ ఎక్కువ మంది అయితే వస్తారు. లేడీస్ కూడా వస్తారు ఎక్కువ మంది. ఎవరో స్నానాలు చేస్తున్నారు. కానీ ఈరోజు అయితే బాగా ఎక్కువ కెరటాలు వస్తున్నాయి. మేము చాలా రోజుల నుంచి వస్తున్నాం, కానీ ఇంత కెరటాలు అయితే రాలేదు. ఈరోజే కొంచెం ఎక్కువ వస్తున్నాయి కెరటాలు. కానీ లోతు అయితే అస్సలు ఉండదు బీచ్. ఇసుక. అగో అక్కడ దూరంగా కనబడుతుంది కదా గట్టు, అక్కడైతే చేపలు పడతారు చాలా మంది. మీకు అక్కడికి వెళ్ళి చూపిస్తాను చేపలు ఎలా పడతారో. అక్కడి నుంచి వ్యూ కూడా చూపెడతాను చూడండి. ఇప్పుడే సన్సెట్ కూడా అవుతుంది. సన్సెట్ చాలా బాగుంది కదా. ఇగో జనాలు వస్తున్నారు చాలా మంది గేలలో వేయడానికి. అది మెడికల్ హాస్పిటల్, ఇంకా అవన్నీ బిల్డింగ్స్. అయితే కొంచెం దగ్గరే తిరుగుతుంది. ఇక్కడైతే స్నానాలు అయితే చేస్తున్నారు, పైకి ఎక్కేస్తున్నారు. వీళ్ళు కూడా స్నానానికి రెడీగా ఉన్నట్టున్నారు. ఇప్పుడే జనాలు అయితే వస్తున్నారు చాలా మంది. ఇక్కడైతే ఫుట్బాల్ ఆడుకుంటున్నారు. ఇక్కడ ఎక్కువ అయితే ఫుట్బాల్ అయితే ఆడతారు, ఎందుకంటే ఈ నైజీరియా కంట్రీస్ పీపుల్స్ బాగా ఎక్కువ ఇక్కడ. వీళ్ళు కూడా ఆ కంట్రీ వాళ్ళే, అందుకని ఫుట్బాల్ ఎక్కువ ఆడుకుంటారు. బీచ్ అయితే నెక్స్ట్ లెవెల్. గాలి అదంతా. ఈ చేప ఏదో వస్తుంది చచ్చిపోయి, చాలా పెద్దగా ఉంది చేప. చూసారా ఫిష్. వీళ్ళందరూ అయితే చేపలు పట్టడానికి అయితే వస్తున్నారు. ఎక్కువ మంది చేపలు పట్టడానికి వస్తారు, స్నానాలు చేయడానికి చాలా తక్కువ మంది అలా వస్తూ ఉంటారు. శుక్రవారం అయితే అసలు ఖాళీ ఉండదు. ఈరోజు అయితే బుధవారం, అందరూ డ్యూటీస్కి వెళ్ళిపోయి నైట్
10-12 ఆ టైంకి వస్తారు కాబట్టి ఎక్కువ మంది రారు. వీళ్ళందరూ బయట డ్యూటీ చేసుకునే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళైతే వస్తారు. మేము ఇంకా డ్యూటీలో జాయిన్ అవ్వలేదు, ఖాళీగా ఉన్నామని మేము అలా తిరుగుతున్నాం. మీకు ఆ ఫ్రంట్కి వెళ్ళి అక్కడి నుంచి చూపెడతాను. బీచ్ చూడండి, చాలా బాగుంటుంది. బీచ్లో పిల్లి చూడండి ఎలాగుందో, బ్లాక్ పిల్లి. అయ్యో, ఇక్కడ మన ఇండియాలో కుక్కలు అలాగ ఉంటాయి, పిల్లులు అన్నీ ఎక్కువ ఉంటాయి. పిల్లి చూసారా ఏమనట్లేదు, చాలా ఫ్రెండ్లీగా ఉంది. ఇంతక్కడ మీద అయితే ఇప్పుడు జనాలు అయితే బాగా పెరిగారు. ఎంతమంది వస్తున్నారు చూడండి జనాలు. ఈ పిల్ల అయితే మాకు కూడా వస్తుంది, అలాగా మమ్మల్ని అయితే వదలట్లేదు. మా ఫ్రెండ్ అయితే ఒక చేపనైతే పట్టాడు. ఇదైతే ఏదో చచ్చిపోయిన చేప ఒకటి వారకైతే వచ్చింది. ఏదో డిఫరెంట్గా ఉంది చేప. షార్పే సర చేప. ఓ షార్ప్ పిల్ల అంట. యా యా ఇందాక చూసారు కదా బోట్లు, ఆ బోట్లు ఇక్కడ తీసుకొచ్చి వదులుతారు. ఇక్కడి నుంచి సముద్రంలోకి తీసుకెళ్తారు అనమాట. ఇక్కడి నుంచి ఇలాగ డైరెక్ట్ సముద్రంలోకి వెళ్ళిపోతారు. మళ్ళీ వచ్చినప్పుడు అలా తీసుకొచ్చి మళ్ళీ ఇక్కడే పార్క్ చేసేసి బోట్లని ఇంటికైతే వెళ్ళిపోతారు. చాలా మంది అయితే వాళ్ళ బోట్లని కారు మీద బ్యాక్ సైడ్ ఒక యాంగ్లర్కి కట్టుకొని తీసుకొచ్చేస్తారు. తీసుకొచ్చి డైరెక్ట్ ఆ ర్యాంప్ ద్వారా, అక్కడ ర్యాంప్ ఉంది కదా, ద్వారా లోపలికి వదిలేసి మళ్ళీ వెళ్ళినప్పుడు అలా ఎక్కించుకొని మళ్ళీ తీసుకెళ్ళిపోతారు. చిన్న బోట్లు అయితే, పెద్ద బోట్లు అయితే ఇక్కడ వదిలేస్తారు. చూడండి ఇక్కడ చాలా మంది అయితే బోటింగ్ చేస్తున్నారు. ఇప్పుడు డైలీ ఉంటారు, ఈవినింగ్ టైము కనబడుతున్నాయి మీకు బోట్లు. అయిగోండి అక్కడ అయితే 6-7 బోట్లు ఉన్నాయి. అక్కడ కూడా సేమ్ ఇటువంటి ర్యాంప్ బోట్ ఉంది కదా, ఇలా ఎక్కడికక్కడ ఉంటుంది. ఇక ఎదరొకటి ఉంది, ఎక్కడ కావాలంటే అక్కడ అలా వదులుకొని వాళ్ళే చేసుకుంటారు అనమాట. చూడండి పైనుంచి చూపిస్తున్నాను ఇప్పుడు మీకు బీచ్. అక్కడ అంటే ఈ రోజు అయితే చాలా తక్కువ మంది వచ్చారు. ఈయన మస్త్రీం, అతను మస్త్రీం వాళ్ళు రెడ్ అండ్ వైట్ క్లాత్ కట్టుకుంటారు పైన. ఇక్కడ చాలా మంది ఫోటోషూట్ చేసుకుంటున్నారు, చేపలు పడుతున్నారు చాలా మంది. ఇది చాలా పెద్దది కట్టినట్టున్నారు, పడిపోయింది అనుకుంటా. మొత్తం అన్ని సిమెంట్ గడ్డలు అవే ఉన్నాయి ఇక్కడ. ఇక్కడ చూడండి పిల్లలు 2 దీర్ఘంగా చూస్తూ ఆలోచిస్తున్నట్టు ఉన్నాయి. ఇదైతే మొత్తం పడిపోయినట్టుంది గడ్డ. ఫోటోషూట్ చేసుకుంటున్నారు. ఓకే, పిల్లలు అనమాట. పిల్లలు ఇక్కడ చాలా ఎక్కువ ఉంటాయి, ఎక్కడ చూసినా పిల్లలే కనబడతాయి. మన ఇండియాలో అయితే ఎక్కడ చూసినా కుక్కలు ఎలా కనబడతాయి, ఇక్కడ పిల్లలు ఎలా కనబడతాయి. పిల్లలు కూడా ఏమనో, చాలా ఫ్రెండ్లీగా ఉంటాయి. కనిపించిందా వైట్ పిల్లి? ఫ్లైట్ వెళ్తుంది చూడండి, చాలా కింద నుంచి అయితే వెళ్తుంది ఫ్లైట్. సన్సెట్ అయితే అవుతుంది. సన్సెట్ అయితే చాలా బాగుంది, బీచ్ వ్యూలో సన్సెట్. ఇక్కడ చాలా మంది అయితే చేపలు అయితే పడుతున్నారు. చెప్పాను కదా ఇక్కడ చాలా మంది పడతారు. వీళ్ళైతే ఫిలిపిన్ కంట్రీ వాళ్ళు. ఇక్కడైతే అన్ని కంట్రీల వాళ్ళు కూడా చాలా ఎక్కువ మంది ఉన్నారు. ఈ కువైట్ పీపుల్స్ చాలా తక్కువ, 1% అయితే బయట కంట్రీ పర్సన్స్, ఒక 4%, 5% ఉంటారు. కానీ ఒక్కరికి కూడా ఒక చేప కూడా రాలేదు. వచ్చి అరగంట అవుతుంది, అరగంట నుంచి చూస్తున్నాం. కానీ సన్సెట్ చూడండి ఎంత బాగుందో, బీచ్ వ్యూలో సన్సెట్ చాలా అంటే చాలా బాగుంది. ఇక్కడైతే చాలా మంది అయితే చేపలు పడుతున్నారు. వీళ్ళైతే ఫిలిపిన్ కంట్రీ వాళ్ళు. ఇక్కడ అన్ని కంట్రీస్ వాళ్ళు చాలా ఎక్కువ మంది అయితే ఉంటారు. కువైట్ కంట్రీ వాళ్ళు అయితే చాలా తక్కువ మంది. ఎంతమంది చేపలు పడుతున్నారు చూడండి. మేము అరగంట నుంచి వెయిట్ చేస్తున్నాం కానీ ఎవరికి ఒక చేప కూడా రాలేదు. కానీ పాపం అందరూ అలాగే పడుతున్నారు ఓపిక్గా. ఇప్పుడు టైం 4:35 అయింది. సన్సెట్ అయితే అయిపోయింది. ఇంకో 1/2 అవర్లో చీకటి అయితే పడిపోద్ది. ఇక్కడైతే చాలా ఫాస్ట్గా అయితే సన్సెట్ అయితే అయిపోతుంది, చీకటి కూడా పడిపోతుంది. చూడండి చాలా అంటే చాలా బాగుంది. సన్సెట్ అయితే మంచు కురుస్తుంది అనుకుంటా, మొత్తం మబ్బు కింద పట్టేసింది. బోటింగ్ ఇప్పుడు
ఇప్పుడైతే చాలా మంది జనాలు కూడా వస్తున్నారు బాగా ఎక్కువగా. కానీ మేము ఎంతసేపు వెయిట్ చేసాం కానీ ఒక్కరికి కూడా ఒక్క చేప అయితే పడలేదు. మేమైతే వెళ్ళిపోతున్నాం రిటర్న్ ఇంటికి. మేమైతే ఇప్పుడు అక్కడికి వెళ్ళాలి. ఎంతమంది జనాలు ఉన్నారు చూడండి. హాఫ్ అన్ అవర్లో చాలా మంది జనాలు వచ్చేసారు ఇక్కడికి. వీళ్ళిద్దరు అయితే మా రూమ్మేట్స్. నేను వీడియో తీస్తున్నానని కామెడీగా డ్యాన్స్ నేను చెప్పాను కదా ఇందాక షిప్పులు తీసుకొచ్చి అలా వదులుతారని చెప్పి. అదిగోండి ఒక షిప్ని అయితే తీసుకొస్తున్నారు కారు కట్టి. తీసుకొచ్చి అలా బ్యాక్ సైడ్ వచ్చేసి ఆ ర్యాంప్ దగ్గరికి వచ్చి నీటిలో షిప్ ములిగిన తర్వాత తేలినప్పుడు ఇంకా కారు అయితే ఎదరికి వెళ్ళిపోద్ది. యాంగ్లర్ ఉంటుంది కింద చక్రాలతోటి. షిప్ ఒకటి నీటిలోకి వస్తుంది, ఇంకా అది యాంగ్లర్ తీసుకొని అలా ఎదరికి వెళ్ళిపోద్ది. మేమైతే ఇప్పుడు పానీపూరి అయితే టేస్ట్ చేయబోతున్నాం. చూడండి పానీపూరి ఎలా తయారు చేస్తారు ఇక్కడ. భయ్యా आप किधर का? बांग्लादेश का? भैया ठीक है. बांग्लादेश అతను పానీపూరి. పానీపూరి వచ్చి 250 పిల్స్. 250 పిల్స్ అంటే మన డబ్బుల్లోనే 75 రూపాయలు. 75 రూపాయలకి 6 పీసులు ఇస్తారంట. రేట్ అయితే మరీ ఓవర్ కానీ టేస్ట్ ఎలా ఉంటుందో చూడాలి. మిక్చర్ అయితే మిక్చర్ కూడా సేమ్ రూబా తినారు. రూబా తినారు అంటే 250 పిల్స్, మన డబ్బుల్లో 75 రూపాయలు. भाई तुम भी सेम ऐसा है. వీళ్ళైతే ఇక్కడ ఇది రెండో జాబ్ కింద చేసుకుంటారు. మామూలుగా బయట ఏమైనా కంపెనీలో వర్క్ చేసుకుని సాయంత్రం ఖాళీగా ఉన్నప్పుడు ఇటువంటి పానీపూరి మిర్చిలు ఇవి అయితే చేసుకుంటారు సైడ్ ఇన్కమ్ కింద. దీంట్లో కూడా చాలా డబ్బులు ఎక్కువ వస్తాయి. 4 ప్లేట్లు అమ్మితే ఒక దినార్ వస్తుంది. ఒక దినార్ అంటే మన డబ్బులో 290 రూపాయలు. కానీ చాలా మంది తీసుకుంటారు. ఇంకా జనాలు ఇంకా వస్తారు నైట్ అయ్యే కొద్దీ. ఇంకా ఎవరు రాలేదు ఎందుకంటే టైం ఇప్పుడు 4:30 అవుతుంది. ఇందాక మీద జనాలు అయితే పెరిగారు. ఇప్పుడిప్పుడు జనాలు అయితే వస్తున్నారు. బీచ్ అయితే గాలి అయితే మామూలుగా లేదు, ఫుల్గా వస్తుంది. బంగాళదుంప కూర పెట్టి ఉల్లిపాయలు పెట్టారు. ఇప్పుడైతే వాటర్ అయితే వేస్తున్నారు. వాటర్ అయితే రెడ్ కలర్ లో ఉంది. టేస్ట్ ఎలా ఉందో చెప్తాను. పానీపూరి టేస్ట్ చేస్తున్నాను చూడండి ఎలా ఉందో. పానీపూరి అయితే పరమ దరిద్రంగా ఉంది. భయ్యా तुम लोग खाओ कैसे है पानीपुरी? పానీపూరి అయితే పరమ దరిద్రంగా ఉంది. అంటే బంగాళదుంప కూరను టమాటా మిక్సీలో వేసి రసం చేస్తారు. ఆ రసమును బంగాళదుంప కూర కూడా అసలు ఉడకలేదు, ఉల్లిపాయలు వేసి ఇస్తాడు అంతే. ఈ 6 పానీపూరీలు 75 రూపాయలు మన డబ్బుల్లోని. అసలు బాగలేదు. కాకపోతే అతను ఫీల్ అవుతాడని చెప్పేసి మనలో బాగుంది అని అంటున్నారు. ఓకే ఫ్రెండ్స్, మేమైతే ఇప్పుడైతే రూమ్కి అయితే వెళ్ళిపోతున్నాము. వీడియో అయితే కంప్లీట్ అయిపోయింది. ఎలాగుందో మీరైతే వీడియో అయితే చెప్పండి, లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. भाई लाइक कमेंट शेयर जरूर कर दो जे जेडे चैनल ते नवे आ लाइक कमेंट शेयर जरूर कर दो जे. ओके फ्रेंड्स, बाय.